హాయ్ ఫ్రెండ్స్, కంటోన్మెంట్ బోర్డ్ పూణే నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఉద్యోగాలు మనకు భర్తీ చేయడం జరుగుతుంది. గ్రూప్ సి ఉద్యోగాలు అండి ఇవి. పే స్కేల్ చూసుకుంటే 25,500 రూపాయలు మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక అలవెన్స్లు కనుక మీకు ఇచ్చినట్టే మీకు ఒక 30,000 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి చాలా వరకు 100% అలవెన్స్లు వస్తాయని చెప్పుకోవచ్చు. మనకైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు ఈ యొక్క అలవెన్స్లు మేము కల్పిస్తామని మెన్షన్ అయితే చేయలేదు. సో అందుకే చెప్తున్నాను. ఇక మొత్తం ఖాళీలు 13 ఖాళీలు ఇచ్చారు. అన్రిజర్వ్డ్ వాళ్ళకు 4 ఖాళీలు, ఓబీసీ వాళ్ళకు 5 ఖాళీలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 2, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు 3, పీహెచ్ వాళ్ళకు 2 ఇచ్చారు. ఏజ్ వచ్చరికి 31/8/2019 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల నుండి మధ్యలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ వచ్చరికి మనకు చూడండి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అర్హత. అదేవిధంగా డిప్లొమా కానీ లేదా సర్టిఫికేట్ కానీ ఉండాలి మీకు. సో ఏ విభాగంలో ఉండాలి అంటే సర్వేయింగ్ లేదా డ్రాఫ్ట్స్మెన్షిప్ సివిల్లో మీకు డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 10th పాటుగా డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ ఉండాల్సి ఉంటుంది. సర్వేయింగ్లో లేదా డ్రాఫ్ట్స్మెన్షిప్ సివిల్లో కనుక సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి రాత పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎంపిక వచ్చేసరికి రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారితంగా ఎంపిక చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత పరీక్ష గెలిచే మీకు మెరిట్ తీసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది. 150 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు హిందీ ఇంగ్లీష్లో పేపర్ అనేది ఉంటుందండి. రిటర్న్ టెస్ట్లో వచ్చేసరికి టెక్నికల్ నాలెడ్జ్ వచ్చేసరికి మీకు 100 మార్కులు ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన నాలెడ్జ్ కలిసి. తర్వాత జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ ఆప్టిట్యూడ్ కలిసి 25 ప్రశ్నలు, తర్వాత జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ కలిసి 25 ప్రశ్నలు. ఈ విధంగా మీకు ఎగ్జామ్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. 2 గంటల టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మరి 5 సంవత్సరాల వరకు, ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళైతే వాళ్ళకు 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఆల్ ఇండియాలో ఎక్కడైనా కూడా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ అని ఇచ్చారు మీకు. అంటే ఎక్కడైనా మీరు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్ ఒకే ప్లేస్లో సర్వీస్ అనేది ఉండదు. సో ఆల్ ఇండియా వైడ్గా మొత్తం మీద మీరు ఎక్కడైనా కూడా పోస్టింగ్ అనేది ఇస్తారు. ఎక్కడైనా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. మీరు దీనికి ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది, పోస్టల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుందండి. సో మీ యొక్క పోస్టల్ ఎన్వలప్ పైన మీరు రాయాల్సిన వివరాలు ఇచ్చొచ్చండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ గ్రేడ్ 2 అని రాయాల్సి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చరికి ప్రిన్సిపల్ డైరెక్టర్ డిఫెన్స్ ఎస్టేట్ సౌతర్న్ కమాండ్ నియర్ ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్, కోంద్వా రోడ్, పూణే, మహారాష్ట్ర 411040. ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులో కూడా మీకు అడ్మిట్ కార్డు ఉంది అప్లికేషన్ ఫామ్తో. అందులో కూడా 1, 2, 3, 4 కాలమ్స్ అనేది మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. మిగతా కాలమ్స్ వాళ్ళు ఫిల్ చేసి మనకు రిటర్న్ పంపిస్తారు. సో మీకు మీ యొక్క ఫోటోగ్రాఫ్స్ అనేది రీసెంట్గా తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ని సెల్ఫ్ అటెస్ట్ చేసి అతికించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ పైన గినంగా. సో దాంతోపాటుగా ఎక్స్ట్రా ఇంకొక ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్తో జతపరచాలి. అతికించొద్దు, జతపరచాలి, మామూలుగా పంపించాల్సి ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ వచ్చరికి మీకు పూణే కంటోన్మెంట్ బోర్డు లేదా ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు లేదా బరక్పూర్ కంటోన్మెంట్ బోర్డులో ఈ 3 సెంటర్స్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ ఫామ్తో జతపరచాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వివరాలకు వచ్చరికి 100 రూపాయలు ఫీజు ఉంటుందండి. జనరల్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా ఎటువంటి ఫీజు లేదండి. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఈ 100 రూపాయలు కూడా డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. ఎవరి పేరు మీద డీడీ తీస్తారంటే ప్రిన్సిపల్ డైరెక్టరేట్ డిఫెన్స్ ఎస్టేట్ సౌతర్న్ కమాండ్ పూణే, పేబుల్ ఎట్ కార్పొరేషన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ సౌతర్న్ కమాండ్ బ్రాంచ్ పూణే పేరు మీదుగా మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు స్పేస్ ఇచ్చొచ్చండి. ఇక్కడ ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు మీద కూడా ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ చేసి ఉండాలి. క్లియర్గా ఇచ్చొచ్చండి. డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సైన్ చేయాలి ఫోటో పైన. సో ఇక్కడ ఇచ్చిన 4 కాలమ్స్ మీరు నింపాల్సి ఉంటుంది. మీ పేరు, మీ ఫాదర్ పేరు, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేటు, తర్వాత థంబ్ ఇంప్రెషన్, ఇవి మీరు నింపి పంపించాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు నింపుతారు. ఓకేనా. దీంతో పాటుగా మీరు మామూలుగా అతికించిన ఫొటోస్ కాకుండా ఒక అతికించిన ఖాళీ ఫోటో కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో జతపరిచి పంపించండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.